రంగారెడ్డి జిల్లా మీర్పేట్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఆర్డర్ ద్వారా తెప్పించుకుని తిన్న ముగ్గురు యువకులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. జిల్లెలగూడకు చెందిన ముగ్గురు మిత్రులు ఈ నెల 20వ తేదీ రాత్రి మ్యాజిక్ పిన్ అనే యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశారు. బెడంగ్పేట్లోని ఒక రెస్టారెంట్ నుంచి బిర్యానీ విత్ గ్రిల్ చికెన్ తెప్పించుకున్నారు. ఈ ఆహారం తిన్న మరుసటి రోజును ఉదయం నుంచే వాంతులు, విరోచనాలు, తీవ్ర కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరారు. వీరి అస్వస్థకు గురవడం కారణం ఫుడ్ పాయిజన్ గా తేల్చారు డాక్టర్స్. ఇందుకు కారకులైన అరోమా రెస్టారెంట్, మ్యాజిక్ పిన్ యాప్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఆర్డర్ చేసుకుని ఫుడ్ తిన్న ముగ్గురు యువకులు కూడా తీవ్ర అస్వస్థతకి అయితే గురయ్యారు. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్తున్నారు? మోనిషా, ఏదైతే మీర్పేట్కి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు ఆర్డర్ ద్వారా తెప్పించుకున్నటువంటి ఫుడ్ తిన్న నెక్స్ట్ డేనే అట్లా స్టమక్ పెయిన్ తో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ కి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే డాక్టర్స్ ఫుడ్ పాయిజన్ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పారు. అయితే తరచూ చూస్తూనే ఉన్నాము, ఏదైతే హోటల్స్ నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు ఫుడ్ పాయిజన్ అవుతుంటే మరోవైపు అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడికక్కడ రైడ్స్ నిర్వహిస్తున్నారు, అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు. హోటల్ కి సంబంధించి నీట్నెస్ మెయింటెనెన్స్ చేయకపోవడము, ఏదైతే ఎక్స్పైర్ డేట్ అయిపోయినటువంటి ఆహార పదార్థాలు వాడడం వల్ల మాత్రమే ఫుడ్ కి సంబంధించినటువంటి పాయిజన్ అవడం పట్ల అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆ హోటల్ యాజమాన్యుల తీరైతే మారడం లేదనే చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితమే అటు మోమోస్ తిన్నటువంటి వ్యక్తులు కూడా హాస్పిటలైజేషన్ అయినటువంటి నేపథ్యంలోనే మైనస్ ని కూడా పూర్తిగా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి చూస్తాం. అయితే తాజాగే నిన్న బిర్యానీలో బొద్దింకలు రావడంతో అటు ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి విషయం తెలిసింది. అయితే ఈ రోజు మళ్ళీ ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో అసలు బయట హోటల్లో ఫుడ్ తినాలంటేనే అటు పబ్లిక్ భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అయితే మాత్రము సిద్ధంగానే ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే కేవలము ఈ ఫుడ్ తిన్న కారణంగానే ఫుడ్ పాయిజన్ వల్ల మాత్రమే వాళ్ళకి మోషన్స్, వామిటింగ్స్, అదేవిధంగా తీవ్ర కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఫిర్యాదు చేశారు. వెంటనే హోటల్ మీద, అదేవిధంగా ఇటు ఎవరైతే ఆర్డర్ ద్వారా యాప్ ద్వారా ఆర్డర్ ని తీసుకున్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలి, చర్యలు తీసుకోవాలి. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండానే అంటే వాళ్ళని ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద అనేది శిక్షిస్తేనే మరొకసారి ఇలాంటివి జరగదు అని చెప్పేసి అటు బాధితులు చెప్తున్నారు. మరోవైపు తరచూ అయితే మాత్రము హైదరాబాద్ వేదికగా ఉన్నటువంటి ఏవైతే హోటల్స్ ఉన్నాయో హోటల్స్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళకి అవేర్నెస్ కల్పించడంతో పాటు ఎక్స్పైర్ డేట్ అయినటువంటి వస్తువులు ఏవైతే వాడుతున్నారో వాటిని సీజ్ చేయడం, వాళ్ళకి జరిమానా విధించడం, ఇవన్నీ చేస్తున్నా కూడా హోటల్ కి సంబంధించినటువంటి యాజమాన్య తీరైతే మాత్రము మార్చుకోవడం లేదు. కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి ఘటనలు జరుగు అని చెప్పేసి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుజాత.